ఏ లావణ్య, ఆ రోజు సావిత్రిని దుబాయ్ పంపించనివ్వకుండా అడ్డుపడ్డావు. ఈ రోజు నన్ను పోలీసులకి పట్టించావు. వదలనే, నిన్ను మాత్రం వదలను. ఫీవర్ కూడా ఎక్కువగానే ఉంది. బ్లడ్ టెస్ట్ అవి చేస్తే మంచిది. ఎందుకు నన్ను అరెస్ట్ చేశారా అని బాధపడేలా చేస్తాను. మీ అంత చూస్తాను. నిన్ను నన్ను అరెస్ట్ చేసి మీరు తప్పు చేశారు. మీ అందరి అంత చూస్తాను. ఏంటి అరుపులు? ఆ ఊర్మిళ సార్ చేసుకొచ్చి సిల్లో పడేసిన కాడుండి ఒకటే అరుపులు. మనమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతుంది. తన ప్రేమని తనకు దక్కకుండా చేస్తున్నామట, తన ప్రియుణ్ణి తనకు దూరం చేస్తున్నామట. అంటే ఇప్పటికీ అవతల ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశానని ఫీల్ అవ్వట్లేదన్నమాట. ఫీల్ అవ్వడమా? దీన్ని ఎందుకు అరెస్ట్ చేశామా అని మేం ఫీల్ అయ్యేలా చేస్తుంది సార్. తీసుకొచ్చిన దగ్గర నుండి ఒకటే గోల సార్. ఎక్కడ గోడలు పగిలిపోతాయో అని భయం వేస్తుంది. మరీ అతి చేస్తే బేర్ చేయవలసిన అవసరం లేదు. లేడీ కానిస్టేబుల్తో మన ట్రీట్మెంట్ ఒక రౌండ్ ఇప్పించు. కోటింగ్ పడితే గాని మాట వినేలా కనిపించట్లేదు సార్. అలాగని తొందరపడద్దు. ఊర్మిళ చాలా తెలివైంది. మనం తన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని తెలుసు కాబట్టి మనల్ని ఇరిటేట్ చేసి పోలీస్ పద్ధతులు ప్రయోగించేలా చేసి రేపు కోర్టులో పోలీసులు నన్ను కొట్టి నా చేత ఇలా చెప్పించారు అని మాట మార్చచ్చు. సో నేను హాస్పిటల్ నుంచి వచ్చే వరకు తను జాగ్రత్తగా డీల్ చేయండి. అలాగే సార్. ఈలోపు మరీ ఇబ్బందిగా అనిపిస్తే కంటి చూపుతో భయపెట్టండి. ఓకే సార్. మీరు పాప సంగతి చూసుకోండి. అలాగే. 1 minute సార్. నేను పాపకి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చేసరికి ఊర్మిళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన రిపోర్ట్స్ అన్ని రెడీ చేయండి. ఎస్ సార్. ఊర్మిళకి సంబంధించిన ప్రతి విషయం అందులో ఉండాలి. చనిపోయినట్టు నటించింది, దొరికింది, ఇది కాదు మ్యాటర్. అలా నటించడానికి కారణం ఏంటి, దానివల్ల ఎవరెవరు నష్టపోయారు, ఏ విధంగా నష్టపోయారు, ఫుల్ డీటెయిల్స్ ఆ ఫైల్లో ఉండాలి. ఎస్ సార్. మళ్ళీ ఊర్మిళ అనేది మరోసారి సావిత్రిని ఇబ్బంది పెట్టకూడదు. అసలు లైఫ్లో సావిత్రి కనిపించకూడదు. అలాగే సార్, నేను చూసుకుంటాను. ఓకే, జాగ్రత్త. టీ తీసుకోండి. చెప్పు లావణ్య. ఏమండి, పాప దొరికిందండి. రియల్లీ? ఎక్కడ దొరికింది? పాప ఎలా ఉంది? పాపని ఆ ఊర్మిళ తీసుకెళ్లి ఒక స్లమ్ లో దాచిపెట్టింది. తన గురించి తెలుసుకుని పట్టుకుంటారనే టైంకి మళ్ళీ పారిపోవాలని ట్రై చేసింది. ఆ టైంలో రెడ్డి త్వరగా ఎక్కండి మేడం. నువ్వు? మేడం నేనున్నాను. మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకలేదు. ఆ ఏసీపీ వచ్చేస్తాడు మేడం. త్వరగా పోనీ.
గ్రేట్. ఊర్మిళని బాగా తెలివిగా ట్రాప్ చేసావుగా. ఆ బురకా వాడే కదా అది ఇన్ని రోజులు తప్పించుకుంది. తన ప్లాన్ తన మీదే ప్రయోగించి పట్టుకున్నాను. మొత్తానికి నరసింహ హ్యాపీ కదా. హ్యాపీగా ఎలా ఉంటారండి? ఏమైంది? పాప దొరికిందిగా. దొరికింది, బట్ బాగా ఫీవర్ వచ్చి నీరసంగా ఉంది. అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాం. అవునా? ఇప్పుడెలా ఉంది? డాక్టర్స్ చెక్ చేస్తున్నారండి. అంటే పాప దొరికిందన్న ఆనందం వాడికి లేదన్నమాట. పాపకలా ఉంటే ఆనందంగా ఎలా ఉంటారు? అందుకే మీరు తోడుగా ఉంటే బావుంటుందని మీకు ఫోన్ చేశాను. మీరు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి రండి. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. మ్, అవును, నీ ఫ్రెండ్ గురించి ఏమన్నా తెలిసిందా? లేదండి, అదెక్కడుందో ఏంటో తెలియడం లేదు. ఏ ఊర్మిళని బ్రతుకుందని నిరూపించాలని ఇంతగా కష్టపడిందో ఆ ఊర్మిళ దొరికింది. పోలీసులు అరెస్ట్ చేశారు అంటే అది ఎంత ఆనందపడుతుందో నాకు తెలుసు. ఇంత మంచి విషయం చెప్దామంటే సరిగ్గా ఈ టైంలోనే అది కనిపించకుండా పోయింది. బాధపడక లావణ్య, ఎక్కడికి పోతుంది? ఆ ఊర్మిళ దొరికింది కాబట్టి సావిత్రి భర్త నిర్దోషిగా విడుదలవుతాడు. తన మళ్ళీ మనకు కనిపించేసరికి తన కోసం కొత్త జీవితం ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరగా అది కనిపిస్తే బావుండు. కనిపిస్తుందిలే గాని నువ్వు పాపం జాగ్రత్తగా చూసుకో. మ్, పాపకి ఏమైందో ఏంటో అని వాడు చాలా కంగారు పడుతూ ఉంటాడు. అలాగే అండి. సరే, నేను బయలుదేరుతున్నాను. ఏ హాస్పిటల్ అన్నావు? ఇదా ఆ, మన హాస్పిటల్ అండి. ఓ, ఓకే. ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్స్ అవి రెడీ అయి ఉంటాయి. ఆ రిపోర్ట్స్ రెడీ అయితే గనక తీసుకొనిరా. అలాగే సార్. డాక్టర్, పాపకి ఎలా ఉంది? ప్రస్తుతానికి ఏం చెప్పలేం. బ్లడ్ శాంపిల్స్ టెస్ట్కి పంపించాం. రిపోర్ట్స్ వస్తే గానీ కండిషన్ తెలీదు. అంటే పాప కండిషన్ సీరియస్గా ఉందా? అలా అని కూడా చెప్పలేం. పాప బాగా స్ట్రెస్కి గురైంది. చిన్నపిల్ల కదా, ఆ స్ట్రెస్ ప్రభావం పాప మీద బాగా పడింది. డాక్టర్, ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఇక్కడ కాకపోతే ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకువెళ్తాను. నాకంటూ ఉన్న ప్రపంచం నా కూతురు ఒక్కటే.
తనకి చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను డాక్టర్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. అంత సీరియస్ కండిషన్ అయితే నేనే చెప్తాను కదా. కొంచెం రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే డాక్టర్, కొంచెం త్వరగా రిపోర్ట్స్ వచ్చేలా చూడండి. అలాగే. బాధపడకండి, పాపకేం కాదు. నా చేతులతో ఎంతో మందిని కాపాడాను, కానీ నా కూతురు విషయంలో ఇంత బాధపడాల్సి వస్తుంది అనుకోలేదు. నా సిన్సియారిటీ నాకేమిచ్చిందని నేనెప్పుడూ ఆలోచించలేదు. కానీ నా కూతురు నీ పరిస్థితుల్లో చూస్తుంటే మొదటిసారిగా నేను తప్పు చేశానా అనిపిస్తుంది. కొన్ని బాధ్యతలు బాధలకి అతీతంగా చేయక తప్పదండి. దేవుడు తనని నమ్మినా నమ్మకపోయినా అందర్నీ సమానంగా చూస్తాడు. అది ఆయన బాధ్యత. మీ బాధ్యత కూడా అలాంటిదే. ఏ స్వార్థం లేకుండా మీరు మీ డ్యూటీ చేశారు కాబట్టే ఈరోజు పాప ఏ ప్రమాదం లేకుండా బయటపడిందని ఎందుకనుకోరు? నీతి నిజాయితీ గురించి అందరూ చెప్తారు సార్, కొందరే పాటించగలుగుతారు. అలాంటి వారిలో మీరు ఒకరు. మీ నిజాయితీని ధైర్యాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకండి. అది 100 మందికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడాలి, ఉపయోగపడుతూనే ఉండాలి. సార్, గుడ్ న్యూస్. ఏంటి, కోర్టులో రాజారాం గారి కేసు గెలిచామా? కేసు గురించి కాదు సార్, సావిత్రి గురించి. సావిత్రి గురించా? అవును సార్, చివరికి తన మాటే నిజమని రుజువైంది. ఆ ఊర్మిళ బ్రతికే ఉంది సార్. నిజమా? నిజం సార్. ఎవరి మాటలో విని నువ్వు నిజమనుకుంటే ఎలా? ఎవరి మాటలో వినడం కాదు సార్, ఊర్మిళని అరెస్టు చేసిన స్టేషన్ ఎస్ఐయే చెప్పారు. అరెస్టు కూడా చేశారా? అవును సార్, ప్రస్తుతం రాయదుర్గం స్టేషన్లోనే ఉంది. హలో, నమస్తే అండి. నేను లాయర్ గోపాలరావుని మాట్లాడుతున్నాను. సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాను. ఏ ఇన్ఫర్మేషన్ సార్? ఊర్మిళ అని ఆ మధ్య మర్డర్ అయినట్టు న్యూస్ వచ్చింది కదా, ఆ అమ్మాయి బ్రతికే ఉందట కదా, నిజమేనా? ఆ అమ్మాయి గురించా? నిజమే సార్, అరెస్ట్ చేశాం. ఏం సార్, కేసు వాదించమని అప్పుడే మీ దగ్గరకు వచ్చేశారా? అదేం లేదండి, విషయం తెలిసింది. నిజమో కాదో తెలుసుకుందామని ఫోన్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. మొత్తానికి సావిత్రి చెప్పింది నిజమైంది. చావకుండానే చచ్చినట్లు నటించి ఆ ఊర్మిళ సావిత్రిని ఎంత బాధ పెట్టిందో సార్. నిజమే.
అటు చట్టాన్ని ఇటు న్యాయాన్ని అందర్నీ నమ్మించి ఆ భార్యాభర్తల జీవితాన్ని నాశనం చేసింది. కాని ఇంతమందిని నమ్మించగలిగిన ఆ ఊర్మిళ సావిత్రిని నమ్మించలేకపోయింది. ఊర్మిళ చనిపోయిందన్న విషయం సావిత్రి ఏనాడూ నమ్మలేదు. అందుకే అటు తల్లిదండ్రులను సైతం ఎదిరించి తన భర్త నిజాయితీని నిరూపించాలని ట్రై చేసి చివరికి విజయం సాధించింది. ఊర్మిళ దొరికింది అంటే ఇక సావిత్రి సమస్య తీరినట్లేగా? తీరిపోయినట్లే. ఊర్మిళను కోర్టులో ప్రొడ్యూస్ చేశారంటే ఆటోమేటిక్గా సత్యను విడుదల చేస్తారు. సత్య, సావిత్రి ఇక ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటారు. నిజంగా సావిత్రి చాలా గ్రేట్ సార్. తన భర్త తప్పు చేయడని నమ్మింది. తన నమ్మకం నిజమని నిరూపించింది. భార్య అంటే ఇలా ఉండాలని 10 మందికి ఆదర్శమైంది. ఎస్. యముణ్ణి ఎదిరించి ఆ సావిత్రి భర్తను కాపాడుకుందన్నది కథగానే మనకు తెలుసు. సమస్యల్ని, సమాజాన్ని ఎదిరించి జైలు పాలై జీవితమే లేదనుకున్న తన భర్తను కాపాడుకున్న మా సావిత్రి నిజంగా ఆ సావిత్రంత గొప్పది. ఎరా పాపకెలా ఉంది? టెస్టులు చేస్తున్నారా? రిపోర్ట్స్ వస్తే గానీ ఏం చెప్పలేమంటున్నారు. డోంట్ వరీరా, పాపకేం కాదు. ఏం జరిగిందన్నది లావణ్య నాకు ఫోన్ చేసి చెప్పింది. అందుకే వెంటనే వచ్చాను. ఎంతో మందిని నేను కాపాడానురా. ఈరోజు నా కూతుర్ని నీ భార్య కాపాడిందిరా. మీ ఇద్దరు రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదురా. రేయ్, మన మధ్య రుణాలేంట్రా? ఆ టైంకి లావణ్య చూసింది, కాపాడింది. అందులో గొప్పతనమేముందిరా? తను కాపాడింది ఒక ప్రాణం కాదురా, నా కూతుర్ని కాపాడి ఇండైరెక్ట్ గా నన్ను కాపాడింది. నా కూతురు ఏమైందో ఎక్కడుందో తెలియక నాలో నేను ఎంత కుమిలిపోయానో నాకు తెలుసురా. ఆ నరకం నుంచి నన్ను కాపాడిన నీ భార్య నా దృష్టిలో ఎప్పుడూ గొప్ప వ్యక్తే. రేయ్, ఊరుకోరా, మరీ పరాయి వాళ్ళ పొగిడేస్తున్నావు. లావణ్య, పొజిషన్ ఏంటని డాక్టర్ని ఒకసారి కనుక్కోలేకపోయావా? ఇంతకు ముందే మాట్లాడామండి. రిపోర్ట్స్ వచ్చే వరకు ఏమీ చెప్పలేమంటున్నారు. అవునా? రే, సావిత్రి గురించి ఏమైనా తెలిసిందా? లేదురా. నువ్వు చెప్పగానే తన ఇంటికి వెళ్ళి చూశాను. లేదు. వాళ్ళ ఓనర్ కనిపించి మీ ఫ్రెండ్ దగ్గరే ఉంటుంది కదా బాబు అంటే, లేదండి కనిపించలేదని చెప్పాను. మరి తనింటికి వెళ్లకుండా మీ దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుందరా? అదే అర్థం కావట్లేదు. నాకు తెలిసి వేరే బంధువులు, స్నేహితులు ఎవరూ ఇక్కడ లేరు. పోనీ వాళ్ల దగ్గరికి వెళ్ళిందా అనుకోవడానికి. పాపం ఆ ఊర్మిళ వలన ఎంతో బాధపడిందిరా. తన బాధలు తీరాయని ఒక మంచి మాట చెప్దాం అనుకుంటే ఎక్కడుందో తెలియకుండా వెళ్ళిపోయింది. అవునరా, తన ఊరేది? ఘంటసాల అన్నారు కదూ. ఒకవేళ తన ఊరికి వెళ్ళిపోయి ఉంటుందా? ఆ ప్రయత్నం కూడా అయిపోయిందండి. మాకు అదే అనుమానం వచ్చి ఫోన్ చేసి నేరుగా విషయం అడగలేక
ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడుతుంటే వాళ్ళమ్మ సావిత్రి ఎలా ఉంది అని అడిగింది. అంటే అర్థం సావిత్రి అక్కడికి కూడా వెళ్ళలేదనే కదా. అందుకే వాళ్ళని టెన్షన్ పెట్టడం ఎందుకని మామూలుగా మాట్లాడి ఫోన్ కట్ చేశాను. మరెక్కడికి వెళ్ళుంటుంది?